అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మే 13వ తేదీ ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది. అయితే ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు మొత్తం ఒకటే లక్ష్యంగా అధికార లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే తల్లుల కోసం తనయుడు, తండ్రి కోసం తనయుడు, భార్య కోసం భర్తలు, భర్త కోసం భార్యలు ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని కాళ్ళకి బలపాలు కట్టుకొని ఊరూరు తిరుగుతూ ఇండ్లలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. మనం ప్రస్తుతం పాండ్య నియోజకవర్గంలో ఉన్నాం. పాండ్య నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చేరతారెడ్డి తనయుడు ఈరోజు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నటువంటి గౌరు జనార్దన్ రెడ్డి మనతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల ప్రచారంలో మీ తల్లి కోసం పోరాడుతూ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? థ్యాంక్ యూ అండి. ప్రతిసారి మా అమ్మ నిలబడినప్పుడల్లా మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మేము వృత్తిపరంగా మేము వేరే పనులు చేస్తూ ఉన్నా కూడా మేము మా తల్లిదండ్రులు మమ్మల్ని మంచిగా చదివించారు. సో మేము ఎప్పుడైనా కానీ మాకు ఈ కాలనీలు ఎన్ని కొత్త కాదు, గత 3 ఎన్నికల నుంచి తిరుగుతూ ఉన్నాము. ముఖ్యంగా మీరు అడిగినట్లయితే చాలా లోకల్ సమస్యలు ఇక్కడ చాలా ఉన్నాయి. మేము వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు చాలా దగ్గర రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. అప్పుడు అన్ని తెలుగుదేశం పార్టీలో వేసిన ప్రభుత్వంలో వేసినవే. ప్రతి దగ్గర మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, చూడండి సార్ మీరే చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి ఇక్కడ, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అని. మేము కూడా చెప్తున్నాము ఏంటంటే ఇక్కడ వీళ్ళకి అభివృద్ధి అంటే సొంత అభివృద్ధి, వీళ్ళు చేసేది ఏమి వాళ్ళు ప్రజలంటే వీళ్ళకి పట్టదు, ప్రజాసేవ అనేది కాదు వీళ్ళకు, ఇక్కడ ఇంకా ఏం సంపాదించుకుందామా అనే ఆలోచనలోనే ఉన్నారు. ముఖ్యంగా మీరు అడిగినట్టు సార్ మాకు మెయిన్ యువత మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము. ప్రతి దగ్గర చాలామంది యువత ఉన్నారు. పోయినసారి అందరూ మోసపోయినారు, వైకాపాకి వేసాము మేము, మాకు ఓట్లు మాకు వేసి ఈసారి ఉద్యోగ అవకాశాలే లేవని చాలామంది చెప్తా ఉన్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పారు కదా, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. అయితే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటిది ప్రధానంగా వైసీపీ పార్టీ గత ఎన్నికలు విమర్శించింది, అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని ఎట్టు చూడండి? అసలు అది వైసీపీ పార్టీ ఒక ఎలక్షన్ గిమ్మిక్ లాగా పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కళ్ళ ముందే సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని ఇండస్ట్రీస్ ఓపెన్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రగతి పథంలో నడిచిందనేది. ఇది ఏంటంటే ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు, ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. జనాలు అంత అవివేకులు కాదండి. ఇంటింటికి మేము తిరుగుతున్నప్పుడు చాలామంది యువత వాళ్ళ తల్లిదండ్రుల పక్కన నిలబడి, తల్లిదండ్రులు ఇట్లా అమ్మ మా పిల్లలకి జాబ్ చూడండి, ఏం ఉద్యోగం లేదు అని అంటే నేను చెప్తున్నాను, మాది పాణ్యం నియోజకవర్గం అంతా ఇక్కడ ఓవరోకల్ ఇండస్ట్రియల్ హబ్ ఉందమ్మా, వీళ్ళకు కనీసం చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే ప్రతి దగ్గర కూడా ఆల్రెడీ ల్యాండ్ని సేకరించి రెడీగా పెట్టింది. అక్కడ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయించడానికి కూడా వీళ్ళకి అలసత్వం ఉంది. అందుకే మేము చెప్పాం, మీకు రేపు పొద్దున మీరు మనకు ఓటేస్తే మేము ఇక్కడున్న యువతకి ఇక్కడ నుంచే ఉద్యోగాలు ఇప్పిస్తామని. మీరు చెప్పాలి, మీకు హుసేన్ గారు అసలు వాళ్ళు తలలు దించుకుంటున్నారు ఇలా పిల్లలు. మీరు ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి చూసారా? ఇంత దారుణం అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా లేదు. వాళ్ళు ఇట్లా పక్కన అంటే తల్లిదండ్రులు సంపాదించే దాని మీద పిల్లలు తినాలంటే ఎంత యాజ్ ఎ యువతగా నేనే దాని బాధ నాకు కూడా తెలుసు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది. అది అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, మెయిన్ అది ఒక అపోహ, అది ఒకటి క్రియేట్ చేసినారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో నిరుద్యోగ వృత్తి ఉండింది. అంటే ఎంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేసినా లేని వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కూడా ఉండింది. ఇప్పుడు అది కూడా లేదు. 5 ఏళ్ల నుంచి వాళ్ళకి అసలు ఎటువంటి లాభము లేదు. కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వాళ్ళకు ఎక్కడ కూడా ఓపెన్ చేయించలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ఉద్యోగాలు అసలు అదొక ఉద్యోగాలేనా? అంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 1,24,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చాను. ఇది ఎప్పుడు హిస్టరీలో జరగలేదని అధికార పార్టీ చెప్తుంది కదా. అంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంతసేపు ఉన్నా అది మనకు మీరు చెప్పండి, మీరు అంత చదువుకున్న వ్యక్తికి ఎట్లాంటి ఉద్యోగాలు రావాలి? పిహెచ్డీలు చేసిన వాళ్ళు, లేకపోతే ఉన్నత చదివిన వాళ్ళు కూడా చాలా చిన్న మీగర్ జాబ్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము కూడా ఈరోజు మాకు ఎవరు ఎటువంటి యువత మాకు వ్యతిరేకమేం కాదు. మేము మా పార్టీ వాళ్ళు కూడా చెప్పేది అదే, వాళ్ళకి ఇచ్చేదానికంటే ఇంకా ఎక్కువ చేసి ఇస్తాం తప్ప వాళ్ళకి ఎక్కువ తక్కువ ఏం చేయము. బట్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఒక సొంత పార్టీ మనుషుల్లా కాకుండా వాళ్ళకు నిజమైన ప్రజాసేవ కల్పించే బాధ్యత వాళ్ళకి కల్పించాలనేది మా తాపత్రయం. వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసే ఇస్తాము. మీరు అన్నట్టు అది ఒక జాబ్ క్రియేషన్ అనేది మీరు ఎంటైర్ ఇండియాలో ఉన్న స్టాటిస్టిక్స్ చూడండి. ఇండియాలో చూసుకున్నట్టయితే అసలు అది ఒక జాబ్ క్రియేషనేనా? మీరు ఒకసారి తమిళనాడు స్టాటిస్టిక్స్ చూడండి, కర్ణాటక స్టాటిస్టిక్స్ చూడండి. ఏదో 1,00,000 ఉద్యోగాలు అది ఏదో నోటిఫికేషన్ వదిలేసినాము, వాళ్ళందరికీ చేసుకున్నాము, వాళ్ళకి ఇచ్చే ఆ చిన్న స్మాల్ స్కేల్ జాబ్స్, వాళ్ళకి వచ్చే జాబ్స్ కంటే ఆ శాలరీస్ చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. అందుకోసమే చెప్తున్నాము, మేము అనేది ఏంటంటే మీకు ఒకసారి ఆ స్టాటిస్టిక్స్ చూడండి. జాబ్ స్కేల్ స్టాటిస్టిక్స్ అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వదులుతుంది. మనకు వాటితో కంపేర్ చేస్తే అసలు ఇది నథింగ్. ఇక్కడ ఇది మేము వచ్చాక మేము ఇంకా భారీ పరిశ్రమలు తీసుకొస్తాము, 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని మాట ఇచ్చాము. అది తప్పకుండా మేము నెరవేరుస్తాము. ముఖ్యంగా కర్నూలులో ఉన్న యువతకి మాత్రం మేము పెద్దపీట వేయాలి. మా నియోజకవర్గంలో నేనే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి
మా అమ్మగారిని మీరు ఓటేసి గెలిపిస్తే నేనే తప్పకుండా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో మేము ఇదే ఎలక్షన్ స్టంట్ అని ఇప్పుడు వచ్చినామని ఇప్పుడు తిరిగేదే అనే కాదు, మేము ప్రతి దగ్గర కూడా మేము తిరిగే దగ్గర మేము వీఆర్ అవేర్, మాకు ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఉద్యోగాలు కావాలి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ నోట్ చేసుకుంటూ ఉన్నాము. మాకు ఇచ్చిన వెంటనే అన్నిటిపైన మేము మరమ్మతులు చేసి డెఫినెట్గా మేము అందరికీ మంచి చేయాలని కోరుకుంటాం. అంటే ఈ పాణ్యం నియోజకవర్గం యువతకి మీరు ఎలాంటి ఉద్యోగాలు చూపించబోతున్నారో, ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది? అదే ముఖ్యంగా అండి మీకు చెప్పినట్టు మేము మెయిన్ మాకు లోకల్ మేనిఫెస్టో కూడా మా అమ్మ చరితమ్మ గారు గెలిస్తే ఏంటంటే 70% ఇక్కడ ఉద్యోగాలంతా లోకల్ పాణ్యం నియోజకవర్గానికి చెందిన వారికే ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇవ్వాలనేది మా తాపత్రయం. మేము దానిపైన మా పార్టీ పెద్దలతోని మా ప్రభుత్వం వచ్చాక కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేసి అవి చేస్తాము. అలాగే అదొక్కటే కాకుండా మనకు చాలా దగ్గర మనం సిటీ ఏరియాలోనే ఉన్నాం కాబట్టి చాలా ప్రైవేట్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే దానికి కొంచెం చిత్తశుద్ధి ఉండాలి హుసేన్ గారు. అంటే ఎట్లా అంటే ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి వాళ్ళతోని మనం కాంటాక్ట్ ఉండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లాస్ట్ టైం కూడా ఈ 5 ఏళ్లలో ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల దీన్ని ఎక్కడ చేయలేదు. మనకు ముద్రా యోజన ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళు అవన్నీ చేయకుండా అది మేము తప్పకుండా చేస్తాం. ఈసారి మేము బీజేపీతో కూడా పైన అధికారంలో ఉంటుంది కాబట్టి మేము మంచిగా మ్యాక్సిమం లోన్స్ ఇక్కడికే తీసుకొస్తాం. చాలా వరకు ఎక్కడెక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఓపెన్ అవుతున్నాయో వాళ్ళతోని కూడా మేము ఒక టైఅప్ పెట్టుకొని మా దగ్గర ఇట్లా యువత ఉన్నారు, మీరు వాళ్ళకు ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయండి, మీరు ఎంత చేయగలితే అంత చేయండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ట్రైన్ చేయండి. ఇంకోటి స్కిల్ సెంటర్స్ కూడా లేవు ఇక్కడ. కౌశల్ వికాస్ యోజన అని పిఎం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంతకుముందు 5 ఏళ్ల కిందట ఉన్నాయి, ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు లేవు అంటే ఇక్కడ ఎవరు యువత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక ఎలక్షన్ల స్టంటే వాళ్ళకి అంతే. యువత కానీ వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ని అట్లే వాడుకుంటున్నారు. దానికి చాలా వరకు మనకు జనాలకి చేయగలగాలనే ఆ తాపత్రయం ఉండాలి. ఆ తాపత్రయం లేకుండా ఎంతసేపు ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తే వీటికి చేయదండి. మీకు చెప్పినట్టుగా మేము యువతకి అన్ని విధాలుగా మేము ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసి ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఎవ్రీ డే ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటి వాళ్ళకి మా పార్టీలకు అతీతంగా ప్రతి యువతకు ఉద్యోగం రావాలి, వాళ్ళు లోకల్గా రావాలి, ఇంటికి వచ్చి రాత్రికి పని చేసుకొని వచ్చి తల్లిదండ్రులతోని వాళ్ళు ఇక్కడ చూసుకోవాలనేది మా తాపత్రయం. మీరు చెప్తున్నారు లోకల్ యువతకే 70% ఇవ్వాలనేటువంటిది ఏదో చెప్తున్నారు. అది ఆల్రెడీ జగన్ ప్రభుత్వం జీవో చేసింది, ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తుంది కదా. మీరు ఇంకా ఇది చాలా కామెడీగా ఉంది మీరు. ఎందుకంటే అసలు 70% ఉద్యోగాలని ఒక జీవో తీసుకొస్తే సరిపోదండి. అసలు ఫస్ట్ మెయిన్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలి. ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయకుండానే ఒక జీవో తీసుకొచ్చేసి మేము 70% చేసినామంటే అది అందరూ ప్రజలంతా అవివేకులు కాదు. ఎంతమందికి జాబ్ ఇచ్చారో మీరే చెప్పండి. అంటే ఇండస్ట్రీస్లో నేను చెప్పేది ఉన్న ఇండస్ట్రీస్ కూడా పారిపోతున్నాయి. ఒక చిన్నది మీకు ఉదాహరణకు చెప్పాలంటే లూలు మాల్ ఉంది, వైజాగ్లో వచ్చింది. ఆ లూలు మాల్ కోసము చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన దుబాయ్ వ్యక్తి యాక్చువల్గా ఆయన ఎక్కడుంటే అక్కడికని వెళ్ళి తీసుకొని వచ్చిన లూలు మాల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఒక్క 3 నెలలకే ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాడు. ఆయన ఫస్ట్ స్టోర్ బెంగళూరు తర్వాత వైజాగ్కి వచ్చింది. అలా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఎక్కడ కూడా ఏ పరిశ్రమ రాలేదు. వాళ్ళందరికీ ఇక్కడ వీళ్ళు ఏది బిజినెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఇయ్యరు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు ఇక్కడ ఆంధ్రాలో. ప్రతి దగ్గర ఒక 5-6 మంది పెద్ద కోటరీలో కూర్చునే వాళ్ళు డిసైడ్ చేస్తారు, నీ వాటా ఎంత, నా వాటా ఎంత, మాకెంత ఇస్తారు, ఏ ఎమ్మెల్యే ఎంత తింటాడు అక్కడ అనేది ఇట్లాంటివి చూసుకుంటున్నారు తప్ప నిజంగా యూత్కి చేద్దామా మనం వాళ్ళతోని. మీరు ఒకటండి, మనకు ఇన్వెస్ట్మెంట్ అనే సమిట్స్ జరుగుతాయి. ఎన్ని ఇన్వెస్ట్మెంట్ సమిట్లు జరిగినాయి ఆంధ్రాలో మీరే చెప్పండి. అసలు ఎవరు వచ్చారు? ఎవరో అక్కడ ఫోటోగ్రాఫర్ అంట, ఇంకో చిన్న వాళ్ళు వచ్చి వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ సమిట్లు తీసుకుంటున్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్ సమిట్ అంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఒకసారి ఎట్లా జరుగుతుందో మీరే తెలుసు, మీరు మీడియా మిత్రులందరికీ తెలుసు. అంత భారీ ఎత్తున జరిగి అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మీకు ఇంత లోకల్గా ఉద్యోగాలు ఇస్తాము అని అది జీడిపి ఆటోమేటిక్గా రాష్ట్రము డెవలప్ అవుతుంది, యువత డెవలప్ అవుతారు. దాని బదులు జాబ్ క్రియేషన్ అవడం వల్ల మన అంతటా ఓవరాల్ డెవలప్మెంట్ ఎకనామీకి జరుగుతుంది. తప్పుదో పట్టించడానికి జనాలతోని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి తీసుకొచ్చిన జీవోనే తప్ప అసలు జాబ్ క్రియేషనే లేకుండా జాబ్స్కి జీవో తీసుకొస్తే దానికి ఏమన్నా ఉందా? అది ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి యువతకి మీరేం చెప్పదలుచుకుంటారు? ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా నేను ఈసారి అభ్యర్థిస్తున్నాను. మా అమ్మ చాలా సౌమ్యురాలు. చరితమ్మ గారు 5 ఏళ్ళు కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉన్నారు. ప్రతి వార్డు తిరిగారు, ప్రతి దగ్గర తన సమస్యలన్నీ చూసింది. ప్రతి జనాలు కూడా ఆలోచించుకుంటున్నారు చరితమ్మ గారు ఎట్లా ఉంటే ఎట్లుండేది, ఇప్పుడున్న నాయకులు ఉంటే ఎట్లుంది అనేది. వీళ్ళకు డెవలప్మెంట్ అంటే వాళ్ళ సొంత అభివృద్ధి. సో అందుకే మా అమ్మకి ఈసారి ఓటేయండి తప్పకుండా. మా అమ్మకి ఇంకోటి మీకు చెప్పాలి, తను నందికొట్కూరు ఎమ్మెల్యే మొదటిసారిగా ఉన్నప్పుడు 2004లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలో హైయెస్ట్ డెవలప్మెంట్ ఎవరైతే చేశారని ఒక గణాంకాలు తీస్తే 2వ పొజిషన్ మా అమ్మకు వచ్చింది. మొదటిది తెనాలి నాదిన మనోహర్ గారు అయితే, 2వది మా అమ్మ వచ్చింది. అలాగే మేము 2014లో కూడా మన అపోజిషన్లో ఉన్న చాలా డెవలప్మెంట్ వర్కులు చేశాం. ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీకి సహకరిస్తూ మంచిగా చేపించాం. సో ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, పాణ్యంని మన జిల్లాలోనే మంచిగా ఒక మోడల్గా నిలబెడతాము. ముఖ్యంగా మీరు అన్నట్టు నేను యువత కోసం కాబట్టి నేను అయిపోయిన
తర్వాత కూడా మీరు అన్నట్టు ఈ ఎకోసిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ప్రతి దగ్గర ఎవరికి అవసరం ఉందో ఈ మెయిన్ యువతకు డెఫినెట్గా జాబ్స్ వస్తాయని చెప్తున్నాం. ప్రతి దగ్గర కూడా మేము మాటిస్తున్నాము. మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వస్తుంది, 40 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ కూడా ఉంది కాబట్టి ఇలా 5 ఏళ్ళు ఒక్కటి కూడా ఇవ్వలేదు. చాలామంది టీచర్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే వేరే చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుందాం. అలాగే కాకుండా ప్రైవేట్గా కూడా ప్రతి ఒక్కరికి జాబ్స్ చేపిద్దామని అనుకుంటున్నాము. అదే మా మెయిన్ అజెండా, మా గోల్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకటండి, ఇంట్లో ఒకసారి వాళ్ళకి కనుక ఉద్యోగాలు వచ్చినాయంటే వాళ్ళ కుటుంబం అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి రేపు పొద్దున ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అది ఇక్కడ కంప్లీట్గా ఆగిపోయింది. ఇంకా మీకు చెప్పాలంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఏమి ఎలక్షన్లకు చెప్పేది కాదండి. మేము చూస్తున్నాము యువతని చాలా తప్పుదోవ పట్టించారు. వాళ్ళకు మద్యపానానికి వాళ్ళకి బానిస చేశారు, డ్రగ్స్ కూడా బానిస చేశారు. మీరు అనొచ్చు ఊకే ఈ పార్టీ వాళ్ళు ఊకే నిందేస్తున్నారని. చాలా దగ్గర దొరుకుతున్నాయి కదా, ఓపెన్గా చెప్తున్నారు కదా. అంటే మనం ఎట్లాగో ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ఇంకా ఒక బానిసల్లాగా తయారు చేస్తాం ఒకదానికి. వాళ్ళు ఇంకా దేనికి పనికి రాకుండా పోతారు వాళ్ళకి అనే దానికి ఇది క్రియేట్ చేస్తున్నారు. ఇంకోటి ఒక లాస్ట్ చెప్తున్నాను, మా యువనేత లోకేష్ గారు ఒక స్టాన్ఫోర్డ్ MBA అలాంటి ఆయన మా పక్కన ఉన్నాడు. అంటే మా దగ్గర యువతకు ఎట్లాంటి ఆలోచన, ఎలాంటి దురదృష్టితో పోతున్నాం అనేది. వాళ్ళ పార్టీలో ఎవరున్నారో మీకే తెలుసు అందరూ. ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ యువ నాయకులు, ఎట్లాంటి వాళ్ళు వాళ్ళకు రాష్ట్ర అధ్యక్షులు. అదే ఒక్కటే సరిపోతుంది. యువతకు ఎట్లాంటి దురదృష్టితో మేము పోతా ఉన్నాము, ఈ పార్టీ ఎట్లా వాళ్ళని వాడుకొని వదిలేసింది అనేది. యువత కూడా చాలా అగ్రెషన్లో ఉన్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే యువత కూడా డైరెక్ట్గా బయటపడలేకపోతున్నారు. ఇట్లాంటి ఫియర్ సైకాసిస్ ఒకటి క్రియేట్ చేశారు. అందుకే ఈ ఫియర్ సైకాసిస్నే మేము తీసేయాలని చూస్తున్నాం. రైట్. జనార్దన్ ఒకటే చెప్తున్నారు, అమ్మను గెలిపించండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. నియోజకవర్గ ప్రజలకి తప్పనిసరిగా అర్బన్ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి లేకుండా వలసపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ స్థానికులకే 70% ఉద్యోగాలు భర్తీ చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. అయితే తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో గౌరవ చరిత్రని గెలిపించాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.